మీరు ఈసీఈ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో కానీ ఆర్ ఇంజనీరింగ్ అయిపోతే మాత్రం ఈ వీడియో మీకోసం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీ స్ట్రీమ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్ డొమైన్ అదే ఎంబెడెడ్ సిస్టమ్స్లో జాబ్ని ఎలా ఈజీగా క్రాక్ చేయాలి జస్ట్ 7 స్టెప్స్ తోటి అనేది కంప్లీట్గా నేను చెప్పబోతున్నాను. సో మీరు కనుక ఈ 7 స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్ అనే వాటికి మీరు సూటబుల్ అవుతారు. మీరు ఆ జాబ్స్కి అప్లై చేస్తే మోర్ దెన్ 90% ఛాన్సెస్ ఆర్ దేర్ మీరు ఆ జాబ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో నేను ఈ 7 స్టెప్స్లో ఒక్కొక్క మాడ్యూల్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఆ మాడ్యూల్స్ ఏంటి, వాటికి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి, అండ్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం కవర్ చేయబోతున్నా. సో మీరు కనుక ఈ ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ అదర్ ఫ్రెండ్స్ ఎవరైతే మీ బ్యాచ్మేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ జాబ్ ఎలా క్రాక్ చేయాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఎంబెడెడ్ ఇంజనీర్ అంటేనే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు హార్డ్వేర్ పార్ట్కి వస్తే హార్డ్వేర్లో మీరు తెలుసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మైక్రో కంట్రోలర్ 8051. సో దిస్ ఇస్ ద బేసిక్ మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్కి సంబంధించిన కంప్లీట్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ కానీ, కోడింగ్ కానీ ఇవన్నీ మీరు ఖచ్చితంగా క్లారిటీ ఉంటే మీకు ఎంబెడెడ్ సిస్టంలో ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. సో ఈ మైక్రో కంట్రోలర్తో పాటు ఇంకా మీరు ఏం నేర్చుకోవాల్సి అంటే పిక్ మైక్రో కంట్రోలర్, STM32 మైక్రో కంట్రోలర్ అండ్ ఎట్మెగా మైక్రో కంట్రోలర్, వీటికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్, ఫండమెంటల్స్, కంపారిజన్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటిని ఫండమెంటల్స్ అంటాం. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ పార్ట్కి వచ్చేసి ఎంబెడెడ్ ఇంజనీర్కి తెలియాల్సిన వెరీ వెరీ బేసిక్ లాంగ్వేజ్ ఏంటంటే C లాంగ్వేజ్ అండ్ ఆల్సో C++ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ కనుక ఉంటే మీరు C లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయొచ్చు, ఎంబెడెడ్ C ప్రోగ్రామింగ్స్ రాయొచ్చు. వాటిని సాఫ్ట్వేర్లో మీరు డిజైన్ చేసి వాటిని అవుట్పుట్స్ అనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ C అండ్ C++ లాంగ్వేజెస్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వీటితో పాటు నవడేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా అడ్వాన్స్ అవుతున్నాయి. కాబట్టి మీకు పైథాన్ కోడింగ్ లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ కూడా తెలుసుంటే ఇది ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు హార్డ్వేర్ పార్ట్, సాఫ్ట్వేర్ పార్ట్ ఈ బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ఇదే మన స్టెప్ నెంబర్ 1. సో ఈ బేసిక్స్ నేర్చుకోవడానికి నేను రికమెండ్ చేసే సోర్సెస్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు హార్డ్వేర్ నేర్చుకోవాలంటే మాత్రం ఎంబెడెడ్ సిస్టమ్స్ బై రాజ్ కమాల్ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ కనుక మీరు ఫాలో అయితే కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటే మాత్రం NPTEL వీడియోస్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే కోర్స్ ఉంటుంది. ఆ వీడియోస్ అన్ని కనుక మీరు చూస్తే కంప్లీట్ ఎంబెడెడ్ సిస్టమ్ బేసిక్స్ అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ పార్ట్కి వచ్చేసి C++ లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం లెటెస్ట్ సి బై యశ్వంత్ కనెత్కర్ ఆర్ బాలగురి స్వామి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 ఏంటంటే అదే మాడ్యూల్ నెంబర్ 2 సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్. సో ఎంబెడెడ్ ఇంజనీర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఏది ఉండాలంటే సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. సో సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మీకున్న సర్క్యూట్ డిజైన్స్ ఏదైతే ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉంటాయో వాటన్నిటిని డిజైన్ చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్పుట్స్ని ఇచ్చి దాన్ని బట్టి ఆ సర్క్యూట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అవుట్పుట్స్ ఎన్ని ఫామ్స్లో వస్తుంది అనేది మీరు వెరిఫై చేయొచ్చు. అంటే సర్క్యూట్ని ప్రాక్టికల్గా డిజైన్ చేయకముందు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి దాన్ని వెరిఫై చేసి టెస్టింగ్ చేసి డీబగింగ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే హార్డ్వేర్ని డిజైన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ప్రాక్టికల్గా డిఫరెంట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ ఏం యూస్ చేస్తున్నారు, ఎలాంటి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ మీద మీకు ఐడియా అనేది ఉండాలి అనేది అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో నెంబర్ 1 సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే Proteus సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మీరు డిఫరెంట్ సర్క్యూట్స్ని డిజైన్ చేయొచ్చు. మైక్రో కంట్రోల్ డివైస్, ఆర్డినో బోర్డ్స్, పిక్ కంట్రోలర్స్ వీటన్నిటికి డిఫరెంట్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఇచ్చి మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఈగిల్ సాఫ్ట్వేర్ కూడా డిఫరెంట్ సర్క్యూట్ని డిజైన్ చేయడానికి యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు Keil C సాఫ్ట్వేర్ మీద కూడా చాలా ఐడియా ఉండాలి. ఎందుకంటే Keil Cలో మనం డిఫరెంట్ ఎంబెడెడ్ C ప్రోగ్రామ్స్ రాసి వాటిని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం. అదేవిధంగా హై లెవెల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ కూడా Keil C సాఫ్ట్వేర్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దీంతో పాటు సిమ్యులే ఐడి అండ్ AVR స్టూడియో ఐడియాస్ మీద కూడా మీకు స్ట్రాంగ్ కమాండ్ అనేది ఉండాలి. సో ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ కనుక మీరు అర్థం చేసుకుని కొంత ప్రాక్టీస్ అనేది చేస్తే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి మీరు సూటబుల్ అవుతారు. దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే Proteus ఇన్ ప్రాక్టీస్ బై కుమార్ అజిత్ లేదా ఇంకా cortex బై Zoo టెక్స్ట్ బుక్స్ కనుక ఫాలో అయితే మీరు కంప్లీట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకున్నట్టు. సో ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ట్యూటోరియల్స్కి వెళ్ళాలంటే మాత్రం లర్న్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంట్రొడక్షన్ టు Proteus ఆర్ డిఫరెంట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ కనుక మీరు చూస్తే సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అనేది మీకు క్లారిటీ వచ్చినట్టు. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 ఆర్ మాడ్యూల్ 3 ఏంటంటే ఎంబెడెడ్ ఇంజనీర్స్కి PCB డిజైనింగ్స్ మీద కూడా చాలా ఐడియా అనేది ఉండాలి. సో PCBs అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్. ఇందులో మీరు 3 విషయాలు అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవి ఏంటంటే PCB ఫండమెంటల్స్, PCB ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్ అండ్ ఫైనల్లీ PCB డిజైనింగ్ టూల్స్. సో ఇప్పుడు PCB ఫండమెంటల్స్ ఏంటంటే PCBని ఎలా క్రియేట్ చేస్తారు, క్రియేషన్ ప్రాసెస్ ఏంటి, PCBలో ఎన్ని లేయర్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు అని అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి PCB ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్. ప్రోటోటైపింగ్ అంటే డిఫరెంట్ సర్క్యూట్స్ని ఒక ప్రోటోటైప్ కింద ఎలా డిజైన్ చేస్తారు, దాంట్లో కాంపోనెంట్స్ని ఎలా ప్లేస్ చేయాలి అండ్ డిజైనింగ్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ప్రోటోటైపింగ్ అంటారు. అదేవిధంగా ఈ PCBస్ని డిజైన్ అయిపోయిన తర్వాత వాటిని టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే మీకు PCB బోర్డ్స్లో కూడా సో మెనీ బగ్స్ ఆర్ ఎర్రర్స్ లాంటివి ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయడం కోసమే PCB టెస్టింగ్ అనేది చేస్తాం. అండ్ ఫైనల్గా PCB డిజైనింగ్ టూల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే డిఫరెంట్ IDE ప్లాట్ఫామ్స్ని ఏం యూస్ చేస్తాం, వాటిలో PCBని ఎలా డిజైన్ చేయాలి
అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటియస్లో కానీ, ఈగల్ సాఫ్ట్వేర్ కానీ, ఆర్కాడ్ కానీ, ఈజీ ఈడిఏ కానీ ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మీరు పీసీబీ బోర్డ్స్ అనేది డిజైన్ చేయొచ్చు. సో ఇన్కేస్ మీరు పీసీబీ మీద చాలా కమెంట్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం యూడిమీలో ఒక పీసీబీ ఫర్ బిగినర్స్ అనే కోర్స్ ఉంటుంది. దాన్ని కనుక మీరు తీసుకుంటే పీసీబీ మీద కంప్లీట్ కమాండ్ వచ్చేస్తుంది. లేదా యూట్యూబ్ ఛానల్ కావాలంటే మాత్రం యూ కెన్ మేక్ దిస్ టూ అనే ఛానల్లో పీసీబీ ఫర్ బిగినర్స్ అనేది ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అన్ని వీడియోస్ చూస్తే కనుక పీసీబీ బోర్డ్స్ ఎలా డిజైన్ చేయాలనేది మీకు మొత్తం క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 వచ్చేసి పీసీబీలో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి, ఇంటర్ఫేసెస్ టు మైక్రో కంట్రోలర్స్ ఏంటి, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఆర్టోస్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఆర్టోస్లో మీరు ఫోకస్ చేయాల్సిన సబ్ టాపిక్స్ ఏంటంటే కర్నల్ ఆర్కిటెక్చర్, మెమరీ మేనేజ్మెంట్, ఇంటర్ఫేసెస్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. వీటి కోసం మీరు ప్రాక్టీస్ చేయాల్సిన డిఫరెంట్ ఐడిఈ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఫ్రీ ఆర్టోస్ ఫ్రమ్ ఎంక్యూబెక్స్ ఐడిఈ అండ్ థ్రెడెక్స్, జైఫర్ ఐడిఈస్. సో వీటి కనుక మీరు రియల్ టైంలో ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్ ఆర్టోస్ అనేది మీకు కమాండ్ ఉందంటే. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంటర్ఫేసింగ్ డివైజెస్ టు ద మైక్రో కంట్రోలర్. సో డిఫరెంట్ డివైస్ అనేది మైక్రో కంట్రోలర్ మనం కనెక్ట్ చేస్తాం, దాన్ని ఇంటర్ఫేసింగ్ డివైజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్టీ కానీ, I2C డివైస్ కానీ, జిగ్బీ కానీ, లేదంటే వైఫై కంట్రోలర్ కానీ, బ్లూటూత్ డివైజెస్ కానీ, వైఫై మాడ్యూల్స్ కానీ, ఈథర్నెట్ డివైజెస్. సో ఇలా డిఫరెంట్ డివైజెస్ అనేది మైక్రో కంట్రోల్ కనెక్ట్ చేస్తాం. వాటిని ఎలా కనెక్ట్ చేయాలి, ఎక్కడ కనెక్ట్ చేయాలి, ఒకవేళ కనెక్ట్ చేసిన తర్వాత వీటిని ఆపరేట్ చేయాలంటే కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఇంటర్ఫేసెస్ మీద కంప్లీట్ కమాండ్ అనేది వచ్చినట్టు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏమున్నాయనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ ప్రోటోకాల్స్ కానీ, యూఆర్టీ ప్రోటోకాల్స్, I2C ప్రోటోకాల్స్, SPI ప్రోటోకాల్, MQTT ప్రోటోకాల్, వైఫై ప్రోటోకాల్స్. ఈ అన్ని ప్రోటోకాల్స్ స్టాండర్డ్స్ ఏంటి, వాటి ఫ్రీక్వెన్సీస్ అండ్ బ్యాండ్విడ్త్స్ ఏమున్నాయి, వీటి IEEE స్టాండర్డ్ నేమ్స్ ఏమున్నాయి అనేది మీరు ఖచ్చితంగా ఒక దగ్గర రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వీటి మీద కూడా ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేది ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5 ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏంటంటే డిఫరెంట్ కంపైలర్ టూల్స్ ఏమున్నాయి, డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూట్స్ అనేది ఎలా చేస్తారు అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు కంపైలర్ టూల్స్ అంటే మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని కంపైలర్ టూల్ తోటి కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత మీకు అందులో ఉన్న సింటాక్స్ ఎర్రర్స్ కానీ, లాజికల్ ఎర్రర్స్ కానీ మీకు కనబడుతుంది. దాన్ని బట్టి ఆ ఎర్రర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ డీబగ్గింగ్ టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డీబగ్గింగ్ అంటే మీరు కంప్లీట్ ప్రోగ్రామ్లో డిఫరెంట్ ఎర్రర్స్ అండ్ బగ్స్ ఎలాంటివి ఉన్నాయి, లేదా ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ద కోడ్లోనే ఎర్రర్ ఉందా అనేది డీబగ్గింగ్ టూల్ తోటి మనం ఐడెంటిఫై చేస్తాం. సో మీరు కంపైలింగ్ అండ్ డీబగ్గింగ్ తెలుసుకోవాలంటే మాత్రం ఎలాంటి టూల్స్ని యూస్ చేయాలంటే ఫర్ కంపైలింగ్ Keil C సాఫ్ట్వేర్ లేదా GCC GNU ఫర్ కంపైలర్ కలెక్షన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ MPLabX. నెక్స్ట్ వచ్చేసి డీబగ్గింగ్ టూల్స్ లైక్ GDP, Keil C, MPLab, CubeMX ఇలాంటి డీబగ్గింగ్ టూల్స్ని యూస్ చేసి మీరు కంప్లీట్ టెక్నిక్స్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 6లోకి వెళ్ళిపోదాం. అదే టెస్టింగ్ టెక్నిక్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్లో హార్డ్వేర్ డిజైన్ చేసిన, సాఫ్ట్వేర్ సిమ్యులేషన్స్లో డిజైన్ చేసిన, కోడింగ్ రాసిన వీటన్నిటికి కూడా టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఎలాంటి బగ్స్ ఏమైనా ఉన్నాయా మీరు డిజైన్ చేసిన హార్డ్వేర్లో లేదా సాఫ్ట్వేర్లో కానీ, దీనికోసం మీరు సీడింగ్ అనే IDE టూల్ని యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ఇండివిజువల్గా డిజైన్ చేసిన తర్వాత వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేసినప్పుడు అన్ని మాడ్యూల్స్ బాగా వర్క్ అవుతున్నాయా, వాటి పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనే టెస్టింగ్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటాం. సో ఈ టెస్టింగ్ కోసం మీరు నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ వెక్టర్ కాస్ట్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ హిల్ టెస్టింగ్ ఆర్ హార్డ్వేర్ ఇన్ లూప్ టెస్టింగ్. సో ఇదేంటంటే మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి. ఆ హార్డ్వేర్ డివైజెస్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎలాంటి బగ్స్ అనేది ఐడెంటిఫై చేయడమే ఈ హిల్ టెస్టింగ్ అనేది. దీనికోసం మీరు యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ DSpace. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మీరు డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్స్ ఉన్నా, మోడిఫికేషన్స్ ఉన్నా కూడా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ కాకుండా చేసే టెస్టింగ్ ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. దీనికి యూజ్ చేసిన సాఫ్ట్వేర్ టూల్ జెన్కిన్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్టింగ్ ఇస్ కాల్డ్ రియల్ టైమ్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ లో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ అయిపోయి కోడింగ్ రాసిన తర్వాత రియల్ టైమ్ హార్డ్వేర్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది, కోడింగ్ అనేది ఎలా హై పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ టెస్టింగ్ లో తెలుస్తుంది. దీనికి మీరు యూజ్ చేయాలి అని నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే క్రోనోస్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఎంబెడెడ్ సిస్టమ్లో ఈజీగా జాబ్ క్రాక్ చేయాలంటే మాత్రం అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ఇట్స్ ఐడియాస్ ఏమున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మీరు అడ్వాన్స్ డెవలప్మెంట్ బోర్డ్స్ లైక్ ఆర్డినో బోర్డ్స్ కానీ, రాస్బెర్రీ పై అండ్ ESP మాడ్యూల్స్, ఈవెన్ ఆర్డినోలో ఆర్డినో నానో, యూనో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోర్డ్స్ అనేది ఉంటాయి. వీటన్నిటికీ యూజ్ చేసే కామన్ ప్లాట్ఫామ్ ఆర్డినో IDE ప్లాట్ఫామ్. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కాబట్టి మీరు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్లో డిఫరెంట్ బోర్డ్స్ యూజ్ చేసి వాటిని కోడింగ్ అనేది అర్థం చేసుకోవాలి. కోడింగ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, ఎలాంటి లైబ్రరీస్ మీరు యూజ్ చేస్తున్నారు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఆ ప్రోగ్రామింగ్ రాయడానికి, డిజైన్ చేయడానికి మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఇదన్నీ అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఆర్డినో బోర్డ్స్లో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ C++ ఆర్ పైథాన్ కోడింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే కనుక మీకు కోడింగ్ పార్ట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. ఇంకా ఆర్డినో బోర్డ్స్ అనేవి చాలా హై లెవెల్ బోర్డ్స్ కాబట్టి వీటిలో మీకు ఇంటర్ఫేసెస్ అండ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, హార్డ్వేర్ సర్క్యూట్ బిహేవియర్ ఎలా ఉందన్నది తెలుసుకుంటే సరిపోతుంది. బోర్డులో ఉన్న మైక్రో కంట్రోలర్కి ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా అంతగా అవసరం లేదు. సో ఫైనల్గా మీరు 7 స్టెప్స్ అనేది
ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఎంబెడ్ సిస్టమ్స్లో జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో చాలా కంపెనీస్ మీకు ఈ కేటగిరీస్లో నాలెడ్జ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మీరు ఇవి చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ప్రిపేర్ అయిపోండి, కంపెనీస్కి అప్లై చేయండి, ఇంటర్వ్యూస్లో మంచిగా పర్ఫామ్ చేసి జాబ్ అనేది ఈజీగా గ్రాప్ చేయండి. ఇన్ కేస్ ఈ 7 స్టెప్స్కి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్ అనేది మీకు కావాలంటే కామెంట్స్లో ఎంబెడెడ్ అని పెట్టండి, మీకు డైరెక్ట్గా నేను మెసేజ్ అనేది చేస్తాను. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వెరీస్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆల్ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.